పురాణ కథలు, ఇతిహాసాలు, దైవ సంబంధిత కొన్ని పుస్తకాలను చదువుతున్నప్పుడు మనలో కూడా ఇటువంటి అతీత శక్తులు ఏమైనా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే మనలోని నిజంగానే ఆ శక్తులు ఉన్నాయి అని. అవి కూడా పనికి రాకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయి. మనిషి శరీరంలో, బ్రెయిన్లోని కొన్ని అతీత శక్తులు ఉన్నాయని శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు. ప్రపంచంలో అన్నిటికన్నా మిస్టీరియస్, ఇంకా ఎప్పటికీ అర్థం కానిది మనిషి బ్రెయినే. ఒకటి మాత్రం నిజం, మన బాడీలో అనేక శక్తులు ఉన్నాయి. వాటిని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఈ శక్తులను మనం యాక్టివేట్ చేసుకోగలిగితే మన లోపల కూడా ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి అతీత శక్తులు యాక్టివేట్ అవుతాయి. అవి ఆధ్యాత్మిక శక్తులు. వీటిని సైన్స్ ఇంకా టెక్నాలజీ అనేవి ప్రూవ్ చేయలేదు. మన బాడీలో 7 కీ ఏరియాస్ ఉన్నాయి. వాటినే మనం 7 చక్రాస్ అని చెప్తూ ఉంటాం. మనం మెడిటేషన్లో ఈ 7 చక్రాస్తో కనెక్ట్ అయితే కనుక మీరు అనుకున్నది ఏదైనా సరే సాధించి తీరుతారు. మరి ఈ 7 చక్రాస్ ఏంటి, వాటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే విషయాలను, వాటి వలన మన లైఫ్లో వచ్చే మార్పుల గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అప్పుడే మీ జీవితానికి అడ్డంకులు అనేవి ఎక్కడ మొదలవుతున్నాయి అనే విషయాల పట్ల మీలో కాస్త అవగాహన అనేది వస్తుంది. ముందుగా ఈ చక్రాస్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే, మన తలపై భాగం నుండి వెన్నుముక చివరి భాగం వరకు ఉండేవే ఈ చక్రాస్. ఈ చక్రాస్ అన్నీ కలిసి మన శక్తిని మన నుండి విశ్వశక్తితో పూర్తిగా మమేకమయ్యేలా చేస్తాయి. మన ఆలోచనని ఈ అనంత విశ్వశక్తికి కనెక్ట్ చేసి మనం అనుకున్నది దక్కేలా చేస్తాయి. ఈ చక్రాస్తోనే మన బాడీలో ఉండే నాడీ వ్యవస్థ అంతా ముడిపడి ఉంటుంది. మన బ్రెయిన్ యొక్క నాడీ వ్యవస్థ నుండి మన బాడీలో ఉండే అన్ని నాడీ వ్యవస్థలతోనూ ఈ చక్రాస్ అనే ముడిపడి ఉంటాయి. మీ బ్రెయిన్ను చురుగ్గా ఉంచడంలోనూ, మీరు ఆరోగ్యంగా ఉండడంలోనూ, మీ సంకల్ప శక్తిని పెంచడంలోనూ ఈ చక్రాస్ అనేవి అతి ముఖ్యమైనవని చెప్పుకోవాలి. మనిషి శరీరంలో వెన్ను భాగంలో ఉన్న 6 చక్రాలను తలపై ఉన్న 7వ చక్రంతో కలిపి 7 చక్రాలు అని పిలుస్తారు. మూలాధారం నుండి సహస్ర చక్రం వరకు 7 చక్రాలు. యోగ శాస్త్రాల్లో చెప్పబడిన ఈ సప్త చక్రాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మూలాధార చక్రం. ఇది మన శరీరం యొక్క మొదటి చక్రం. ఇది వెన్నుముక చివరి భాగంలో ఉంటుంది. 4 రేకుల ఆకారంలో ఉంటుంది. ఇది ఆధార చక్రం. 99.99% మనుషుల యొక్క తెలివి ఈ చక్రం మీదనే ఆధారపడి ఉంటుంది. మనిషిలోని అంతర్చైతన్యం స్థిరంగా ఉండేది ఇక్కడే. దీన్ని ఆధారంగా చేసుకొని తక్కిన వ్యవస్థ అంతా నిర్వహించబడుతుంది. ఎవరైతే భోగం, సంభోగం, నిద్రకు ప్రాముఖ్యత ఇస్తారో వాళ్ళ శక్తి దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సాధన చేసిన మూలాధార చక్రంలోని చైతన్యాన్ని మేల్కొల్పగలిగితే భోజనం, విశ్రాంతి అనేవి చాలా చిన్న విషయాలు అవుతాయి. అప్పుడు ఇవేమీ బాధించలేని స్థితికి చేరుకుంటాడు సాధకుడు. దీనికోసం ధ్యానం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. మీ ధ్యానం ఎంత లోతుగా ఉంటే ఈ చక్రం అంత త్వరగా యాక్టివేట్ అవుతుంది. ఈ చక్రం యొక్క మంత్రం లం. ఈ మంత్రాన్ని కళ్ళు మూసుకొని పఠించడం వలన కూడా ఈ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ చక్ర యాక్టివేట్ అయితే మనిషి శరీరం లోపల వీరత్వం వస్తుంది. మనసులో ఉండే భయాలన్నీ పోయి ధైర్యంగా ఉంటాడు. సిద్ధి పొందడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇక 2వ చక్రం స్వాదిష్టాన చక్రం. ఈ చక్రం మొదటి చక్రానికి 4 అంగుళాల పైన ఉంటుంది. ఇది 6 రెక్కలుగా ఉండే చక్రం. స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్న వ్యక్తి తనలోని క్రూర స్వభావాన్ని వదులుకుంటాడు. అనవసర విషయాల పట్ల తర్కించడాన్ని విడిచిపెడతాడు. వినయాన్ని, సంస్కారాన్ని పొంది ఉంటాడు. జీవిత సత్యాలను అర్థం చేసుకుంటాడు. అంటే భౌతిక సుఖాల పట్ల అదుపు సంపాదించి ఉంటాడు. లక్ష్యం పట్ల గెలుపును సాధించే దిశగా తన దృష్టిని నిలుపుతాడు. ఈ చక్ర డిజైర్కి సింబల్ లాంటిది. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి మనకి ఉపయోగపడే మంత్రం వం. ఈ మంత్రాన్ని స్లోగా జపిస్తూ ఉండటం వలన, ధ్యానం చేయడం వలన ఈ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక 3వ చక్ర మణిపుర చక్ర. ఈ చక్రం అనేది సరిగ్గా మన నాభి పైన ఉంటుంది. ఈ చక్ర మన శారీరక ఆరోగ్యాన్ని, మనలో పట్టుదలను, మంచి పనులను చేసే ఆలోచనలను పెంచడంలో సహకరిస్తుంది. ఈ చక్ర అనేది ముఖ్యంగా మనలోని ఫోకస్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అది ఎలాంటి ఫోకస్ అంటే, మీరు ఒక పనిని చేస్తున్నంత సమయం మీలో ఫోకస్ అనేది కొంచెం కూడా కదలదు. అంతటి ఫోకస్ని మీలో పెంచుతుంది. మనలోని బలాన్ని మనకు తెలియచేసేలా చేస్తుంది. ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే ఏకాగ్రతతో మనల్ని మన సక్సెస్ వైపుగా వెళ్లేలా చేస్తుంది. మరి ఈ చక్రం యొక్క మంత్రం రం.
ఇక 4వది అనాహత చక్రం. ఈ చక్ర సరిగ్గా మన హృదయ స్థానం దగ్గర ఉంటుంది. మనలోని చాలా మందికి ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. ఈ కష్టాలని, బాధల్ని, మన మనస్సుకు తగిలిన గాయాలని దూరం చేస్తుంది. మనలోని ప్రేమని, ఆనందాన్ని బయటకు తీస్తుంది. ఈ చక్రాన్ని ఇంటర్నల్ హీలర్ అని కూడా అంటారు. సృజనాత్మకను పెంచడంలోనూ, మిమ్మల్ని చురుగ్గా ఉంచడంలోనూ ఈ చక్రం అనేది సహకరిస్తుంది. ఇక ఈ చక్ర యొక్క మూలమంత్రం యం. ఈ మంత్రం జపించడం వల్ల ఈ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక 5వ చక్ర విశుద్ధ చక్ర. ఈ చక్ర అనేది మనలోని యాక్టివేట్ అయితే వాక్ శుద్ధి అనేది పెరుగుతుంది. మీరు ఎవరితో మాట్లాడినా సరే మీ మాటలు ఎదుటి వ్యక్తిని ఆకర్షించే విధంగా ఉంటాయి. ఈ చక్రం మన కంఠం వద్ద ఉంటుంది. మానవుని కంఠం చదువుల తల్లి సరస్వతీదేవికి ఆవాహమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఈ చక్ర ఉండేది కూడా అక్కడే. మన వాక్కుని నియంత్రణలో పెట్టగలుగుతుంది. మరి ఈ చక్ర యొక్క మంత్రం హం. ఇక 6వ చక్రం ఆజ్ఞాచక్రం. ఈ చక్రం 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. మానవుడిలోని శక్తి అక్కడకు చేరిందంటే తను భౌతికంగా సిద్ధిని పొందినట్టే అని సాధకులు చెప్తూ ఉంటారు. ఈ భౌతిక ప్రపంచం తాత్కాలికమని, సుఖదుఖాలతో పని లేకుండా, దేన్ని మనసుకు తీసుకోకుండా తన కర్మను తను చేసుకుంటూ తామరాకు మీద నీటి బొట్టు వలె ముట్టి ముట్టనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాడు అని సాధకులు వర్ణిస్తారు. ఈ స్థితిని చేరుకున్నవారే సిద్ధులు అని శాస్త్రం మనకు తెలియజేస్తుంది. దీని మంత్రం సోహం. ఇక 7వ చక్రం సహస్ర చక్రం. ఇది మన తలపై భాగంలో ఉంటుంది. కుండల్ని సహస్ర చక్రాన్ని చేరినప్పుడు జరిగే స్థితి మోక్ష సిద్ధి అని సాధకులు చెప్తున్నారు. శరీరంలో శక్తిని జీవన విద్యుత్ శక్తిగా చెప్తూ ఉంటాం. దీని మూలక స్వభావం కూడా అదే. ఎందుకంటే ఈ శరీరం నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అనే 5 మూలకాలతో నిర్మితమైనది. వాటి సంయోగం, వినియోగాలు విద్యుత్ శక్తి ప్రేరేపిస్తాయి, శక్తి ప్రసారాన్ని నియంత్రిస్తాయి. ఈ శక్తి సహస్ర చక్రాన్ని తాకి దాన్ని ఛేదించి ప్రకృతిలో విలీనమయ్యే స్థితియే మోక్షస్థితి అని యోగశాస్త్రం తెలియచేస్తుంది. ఈ చక్రం యొక్క మంత్రం హం. ఈ విధంగా ఈ 7 చక్రాలు జాగృతమైన సాధకుడి జ్ఞానం అనంతం. అలాగని ఈ స్థితులను చేరుకోవడం అడుగడుగున కష్టతరమే. అంత సాధ్యమైతే కాదు. అలాగని అంత కష్టమని కూడా కాదు. తీవ్రమైన ధ్యాన సాధనతో, నిశ్చలమైన మనసుతో, స్థిరమైన చిత్తంతో ఎటువంటి పరిస్థితులకు, ఆకర్షణలకు లొంగకుండా తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలిగితే స్థితిని ఒక సాధారణ లౌకిక జీవనంలోకి వ్యక్తులు అందుకోవడం కొంచెం కష్టమైన పనే. మరి ఈ లోకంలో ఉంటూనే లోకాతీతంగా వ్యవహరించడం అనేది ఒక సాధనతో సాధ్యం. ఆ స్థితిని చేరుకోవడానికి ఈ 7 చక్రాలను జాగృతం చేయగలగాలి. కుటుంబ జీవితంలో ఉండటాన్ని, బంధాలతో జీవించడానికి ఇష్టపడటాన్ని అనుసరించే వారికి ఈ కుండల్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సాంసారిక జీవితాన్ని తాత్కాలిక సుఖ జీవితం అని, మోక్ష సిద్ధి అంటే బంధాలను తెగించగలగడం అని భావించి సాధన చేసే వ్యక్తికి యోగ జ్ఞానం అవసరం. ఎవరికి ఏది కావాలో దానికోసం కృషి చేయడమే జీవితం. అయితే ఆ కృషి నిత్య సుఖాల కోసం కాకుండా సామూహిక హితం కోసం చేసేటప్పుడు అది లోకానికి మేలు చేస్తుంది. ఆ వ్యక్తి జీవితం అర్థవంతంగా నిలుస్తుంది. అటువంటి మానసిక పరిణితిని మానవుడిలో కలిగించేందుకు ఈ యోగ సాధన ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.